అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, తగినంత ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1.5 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇంకా ఒక చెక్క నిమ్మరసంని కూడా పిండుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మంచిగా కలుపుకొని గంట సేపు పక్కన పెట్టుకోండి. గంట సేపు తర్వాత 15 నిమిషాలు దీన్ని పొయ్యి మీద కుక్ చేయండి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. నానబెట్టిన కేజీ బియ్యం, పుదీనా, కొత్తిమీర, హోల్ బిర్యానీ స్పైసెస్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటాలు. వీటితోనే ఇప్పుడు మనం బిర్యానీ చేయబోతున్నాము. ఇప్పుడు రైస్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని స్టార్ పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, చెక్క, కరక్కాయని వేసుకోండి. ఇప్పుడు చీలికలుగా చేసిన 3 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గంగానే ఇందులోకి టమాటాలను కూడా వేసుకుందాం. టమాటాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా రెండింటిని కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే కసూరి మేతి, అజినోమోటో, చికెన్ మసాలా, కారం ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మగ్గినాక 6 గ్లాసుల నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాక ఈ నీళ్లు కొద్దిగా ఉడకంగానే ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఈ నీళ్లు ఇలా ఉడకంగానే ఇందులోకి ఇందాకడ నానబెట్టుకున్న బియ్యంని కూడా వేసుకోండి. బియ్యం కొద్దిగా ఉడకంగానే అందులోకి కొద్దిగా పెరుగు, కొద్దిగా పాలుని పోసుకోండి. మరియు ఇందాకడ మనం ఉడకపెట్టిన ఆ చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కూడా వేసేసుకోండి. అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కాబట్టి మనం ఆఫ్ చేయాల్సిన పని లేదు. దాన్ని నడితే అదే ఆఫ్ అయిపోయింది. సో నీళ్ళు అయిపోగానే అదే ఆఫ్ అయిపోయింది. అంతేనండి, ఇంట్లోనే చికెన్ బిర్యానీని చేసుకోవచ్చు మనం కూడా రైస్ కుక్కర్లో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.